బాగా అల్లరి చేస్తానండి. చాలా అంటే చాలా అల్లరి. ఎలా అంటే తినే ఇంటికి చెడ్డ పేరు తెచ్చేది అనేసి అన్న బిరుదు పడిపోయిందనమాట. అలా అంతగానం అల్లరి చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి హైపర్నెస్ నా పిల్లల్ని చూస్తే ఇలానా నేను ఉన్నాను చిన్నప్పుడు అనిపించేది. ఇంత అల్లరి చేసేదాన్ని నా మమ్మీ అని అడిగేదాన్ని. దీనికన్నా రెట్టింపు నువ్వే కనిపిస్తున్నావు నీ పిల్లల్లో అనేవాళ్ళు. అంతగానో అల్లరి చేసేదాన్ని. కానీ మా మమ్మీ అందరూ అనేవాళ్ళు, నా రిలేటివ్స్, నా సొంత తండ్రి కూడా అనేవారు, చాలా అల్లరి, తినే చెడ్డ పేరు తెస్తుంది ఇంటికి అనేసి. కానీ మా మమ్మీ లేదు, తినే మంచి పేరు తెస్తుంది, తినే మంచిగా ఉంటుంది, నేను ప్రేయర్ చేస్తానని ప్రతిరోజు నా గురించి ఎక్కువ ప్రార్థన చేసేది నా తల్లి. ఎందుకంటే నేనే ఎక్కువ అల్లరి, ఎక్కువ తప్పిపోతానేమో అన్న భయంతో ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు నా గురించి. అందుకని దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు. మా అక్క వాళ్ళు అంటూ ఉంటారు, మమ్మీ మీరు ఎక్కువ తన గురించి ప్రేయర్ చేశారు కాబట్టి తను అలా ఉంది, మా గురించి కూడా చేయొచ్చు కదా అని అంటూ ఉంటారు. కానీ తల్లి ప్రార్థన ఎంతగానో ప్రార్థనతో నన్ను తీసుకొచ్చి పెంచారు. కానీ పెళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత, ఇంకా వివాహం తర్వాత అసలు వివాహ జీవితం ఎలా ఉంటుంది ఏమీ తెలియదు. మా తల్లి గారు మా తండ్రి గారు కూడా అసలు మ్యారేజ్ అన్న విషయమే ఎత్తలేదు, దాని గురించి చెప్పలేదు. అలా పెళ్ళైపోయింది నాకు. ఇంక నాకు అసలు మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలీదు. పెళ్లి చూపులప్పుడు అడిగారు జైపాల్ గారు, నీకు వంట వచ్చమ్మా అని అడిగారు. అని అంటే వచ్చు అంకుల్ అని అన్నా. ఏమొచ్చు అని అంటే నూడిల్స్ వచ్చు అంకుల్ అని అన్నా. అని అంటే అంతేనా అని అన్నారు. అంటే అంతే అంకుల్. టొమాటో కర్రీ కూడా వచ్చు అంకుల్, ఒకసారి చేశాను అని అన్నాను. అని అంటే సరే పల్లెల్ని నేర్చుకుందో అని అన్నారు. దాని తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా పొద్దున్నే మైకేల్ గారికి బెడ్ కాఫీ తాగడం అలవాటు. సో సులోచన పాల్ గారు ఉదయాన్నే లేచి, నాకు కాఫీ టీ అలవాటు లేదు కాబట్టి గ్లాస్ పాలు బోన్విటాతో కలిపి పక్కన కాఫీ ఇద్దరిని వచ్చి లేపేవాళ్ళు అమ్మగారు సులోచన పాల్ గారు. అసలు అప్పుడు చూస్తుంటే అప్పుడు నా తల్లి అలానే చేసేది, ఈ తల్లి కూడా అలానే. మా తల్లి అయితే అస్సలు ఫస్ట్ బ్రష్ చేసుకొని అంతా చేసి బైబిల్ చదివి ప్రేయర్ చేసుకొని దాని తర్వాత ఆకలి మండేటప్పుడు పెట్టేవాళ్ళు అనమాట. కానీ ఈ తల్లి గారు ఎంత గారాలంటే నేను సగం అక్కడ కూడా పాడైపోయాను అనమాట. అంత అసలు కిచెన్ అడుగు పెట్టేవాళ్ళు కాదు. ఏదైనా ఒకటి ఇష్టము అని అంటే నాకు ఒక్కసారి బై మిస్టేక్ బీరకాయ కూర బాగుంది మమ్మీ అని అన్నాను అంతే. సులోచన పాల్ గారికి బీరకాయ కర్రీ బాగుంది మమ్మీ అని అంటే ఇంకా బీరకాయ మీద విరక్తి పుట్టేదాకా వండి పెట్టేవాళ్ళు అనమాట. ప్రతిరోజు బీరకాయ, చూస్తే బీరకాయ అనుకునేదాన్ని. అప్పుడప్పుడు చికెన్ అని అంటే రోజు చికెన్. మా ఇంట్లో అయితే వారానికి ఒక్కసారి చికెన్, అది కూడా ఒక ఫెస్టివల్ అయితే, లేకపోతే ఒక బర్త్డే అయితే, లేకపోతే అలా కొబ్బరన్నం చికెన్ అని అంటే ఆ వాసన ఇది వివాహమైన దగ్గర నుంచి ఇంకా బాహుబలిలా ఉంటారు కదండి అందరి కుటుంబం అంతా, రోజు చికెనే అనమాట. వాళ్ళకి చికెన్ వెళ్ళాలి. సో ఇంకా చికెన్ చూసి ఫస్ట్ డే చికెన్ ఓకే నైస్ అని అనుకున్నా. సెకండ్ డే ఇంకా రోజు చికెన్ చూసేలాగా విరక్తి పుట్టేసింది. ఏంటి చికెన్ కావాలా, అసలు దగ్గర కాయగూరలు ఉంటే బాగుండు అనిపించేది. అంతగా సులోచన పాల్ గారు ఎంత కారాలు పెట్టేవాళ్ళంటే, అసలు వివాహం అయిన తర్వాత అసలు అత్తగారు ఇలా ఉంటారా, అసలు నాకు అత్తగారనే నాకు తెలియలేదండి. అసలు నాకు నిజంగా వివాహం అయిన తర్వాత అత్త కోడల యొక్క గొడవలు ఇవన్నీ, నేను ప్రార్థన భారాలు వస్తూ ఉంటాయి చూడండి, అప్పుడు తెలుసుకున్నా ఓహో లైఫ్ అంటే ఇలా ఉంటుందా అత్తగారు అంటే. నాకు నా తల్లి కన్నా అసలు అత్యధికంగా నన్ను ప్రేమించేవాళ్ళు. ప్రెగ్నెన్సీ అప్పుడు భయపడేదాన్ని ఇంటికి వెళ్ళాలంటే, అక్కడికి వెళ్ళాలంటే. ఎందుకంటే కింద ఫ్లోర్లో ఉండేవాళ్ళు జైపాల్ గారు, వాళ్ళందరూ పై ఫ్లోర్లో ఉండేవాళ్ళు. అక్కడ మొత్తం లంచ్ ప్రిపేరింగ్ అనమాట. సో నేను వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఫీలింగ్, మొత్తం ప్రెగ్నెన్సీ అప్పుడు బాగా వామిటింగ్స్ అయ్యి ఏం తినబుద్ధి అయ్యేది కాదు. సో ఏం తినకుండా ఉండేదాన్ని. చిన్నగా డోర్ ఓపెన్ చేసేదాన్ని హాల్లో, మమ్మీ ఉన్నారో లేదో, మమ్మీ ఉంటే మళ్ళీ నన్ను తిడతారో అనేసి. ఇంక అలా చిన్నగా 2-3 days ఎస్కేప్ అయ్యేదాన్ని. కానీ అప్పుడప్పుడు పట్టుబడేదాన్ని. అప్పుడు పట్టుబడాక ఏంటమ్మా రాత్రి అనగా తిన్నావు, ఇంకా తినలేదు, ఇలా తినకపోతే లోపల బిడ్డేమైపోతుంది, అదైపోతుంది. ఇంకా మొత్తం ఇంకా మామిడికాయలు అయితే మామూలుగా కాదు అసలు. ఇన్ని మామిడికాయలు తింటా ఉంటే మైకేల్ గారు వచ్చి ఏంటి అలా తింటున్నా అని అనేవారు. పోనీలేరా బిడ్డ కొరకు తన కొరకు తింటుంది అనేసి ఇంకా నన్ను అలా గారాలు చేసేవాళ్ళు. చాలా అంటే చాలా అండి. కానీ అలానే
ఇది ఒక వైపు గారాలంటే ఇంకో వైపు అసలు నాకు ఏ ఒక్క చిన్న మనస్పర్ధలు, కొన్ని గొడవలు, ఏమైనా మైకేల్ గారితో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా నేను మా మమ్మీకి కాల్ చేసేదాన్ని కాదు, కానీ ఈ మమ్మీ దగ్గర ఉరుక్కుంటే వెళ్ళేదాన్ని. వెళ్ళిపోయి మమ్మీ ఇలా 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 అనుకుంటూ చెప్తే ఇంకా వెంటనే చేయి పట్టుకొని ఇదంతా చేసేది నువ్వు కాదు, మైకేల్ కాదు, గుడ్డి కాదు, సాతాన్ చేస్తుంది, మనం సాతాన్ని పొందిద్దామనేసి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం ప్రతిరోజు. మోకాల ప్రార్థన అండి. ఈ వయసు కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది చెప్పడానికి, కానీ నేను కూడా అప్పుడప్పుడు బద్దకిస్తాను. కానీ అమ్మగారు అస్సలు మోకాల ప్రార్థన, ఇప్పటికి అసలు నడవలేరు కూడా, కానీ అయినా మోకాల మీద అలా పడిపోతారు అంతే. ఇంకా అలా పడిపోయి బైబిల్ చదువుకుంటారు, ప్రేయర్ చేసుకుంటారు. నేను పెళ్ళికి ముందు చక్కగా కుర్చీలో కూర్చొని బైబిల్ ఇలా పట్టుకొని లేకపోతే పిల్లో మీద పెట్టుకొని చదివేదాన్ని. కానీ అమ్మగారు చెప్పారు, ఎప్పుడు బైబిల్ అలా చదవకూడదు, పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు మోకాల మీద చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని అని. ఇలా చిన్న చిన్న చెప్పుకుంటూ పోతే అండి ఈ రోజు సరిపోదు. ఆ తల్లి గురించి చెప్పాలంటే అసలు ఈ రోజే సరిపోదు. ఎంతగా దేవునిలో పెంచుకుంటూ, దేవుని గురించి చెప్పడం కాదు కానీ చూపిస్తూ, ప్రతి ఒక్క అడుగులో ప్రతి ఒక్క తన జీవితం ద్వారా మాకు చెప్పింది. ఒక స్టడీస్ కాలేజ్ అంతా మా తల్లిగారు ఉంటే, మ్యారేజ్ తర్వాత అసలు ఇల్లు ఎలా కట్టుకోవాలి, భర్తకి ఎలా లోబడి ఉండాలి, వివాహ జీవితం ఏంటి, మనం అంటాం కదా పిల్లలు పుడితే కానీ తల్లి గురించి తెలియదని. పిల్లలు పుట్టాక నాకు నా తల్లి గురించి తెలిసింది, కానీ నేను విజయవాడ వచ్చాక, ఇల్లు వదిలేసి విజయవాడ వచ్చాక ఈ తల్లి గురించి తెలిసింది. ఎంతగా చూసుకున్నారు. ఇచ్చిన కొంత డబ్బులతో మళ్ళీ అందులో కానుక తీసి, మళ్ళీ అందులో 3 ఫ్యామిలీస్ని అన్నీ సమకూర్చి ఎంత గారాలంటే అండి. మైకేల్ గారికి బ్రేక్ఫాస్ట్, నన్ను తిడతారు మైకేల్ గారు అయిన తర్వాత, మైకేల్ గారికి ఏమైనా బ్రేక్ఫాస్ట్ నాకు చపాతీ కావాలి అని అంటారు వాళ్ళ అమ్మగారికి. చపాతీ తీసుకుని గబ్బా చపాతీ చేసుకొని తీసుకొస్తారు. చపాతీ వద్దు, నాకు దోశ తీసుకురా అని అంటారు. మళ్ళీ గబ్బా వెళ్ళి దోశ, నాకు పూరి ఇవ్వు అని అంటారు. నాకు అనిపిస్తుంది మా మమ్మీ కానీ వీళ్ళకి ఉంటుంటే నోరు మూసుకొని తిను అని చెప్పేవాళ్ళు. మా మమ్మీ వండింది తినాలి అంతే. ఈ మమ్మీ అయితే అస్సలు వద్దమ్మా, ఇది కావాలా అమ్మా, అది వద్దమ్మా, ఇది ఇస్తాను, తినమ్మా అనుకుంటూ తినిపించేవాళ్ళండి. అసలు భలే అనిపించేది. గారాలు చేసి అలా పెంచేవాళ్ళు. నాకేమో వంట రాదు, నేనేమో వైఫ్గా ఇలా వచ్చాను అనమాట. అటు చిన్నప్పటి నుంచి బాగా మదర్ గారాలు పెట్టి ఇప్పుడైనా కష్టం నేర్చుకొని నన్ను ఇచ్చినట్టున్నారు మైకేల్ గారికి. కానీ అంటూ ఉంటారు, జోసఫ్ ప్రకాష్ గారు, విట్టి గారు, జయపాల్ గారు అందరూ అంటూ ఉంటారు, నేను సులోచన పాల్ గారి డూప్ అని. ఎందుకంటే సేమ్ అలానే ఉంటారు. ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం, కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ ఒక్క బిహేవియర్ నాకు అలా అంటుకొని పోయింది. ఎందుకంటే నేను కొద్ది కాలం నేను మా మమ్మీ డాడీ దగ్గర ఉన్నానేమో కానీ చాలాసేపు నేను వీళ్ళతోనే ఎక్కువ జీవించాను. నా కాలేజ్ డేస్లో నాకు పెళ్ళయింది కాబట్టి ఇంకప్పటి నుంచి నాకు ఇంకా ఎవరితో ఎక్కువ ఉంటే వాళ్ళదే వస్తూ ఉంటుంది కదండి. ఎవరితో ఎక్కువ ఉంటే మీ స్నేహితులతో, చెడు స్నేహితులు ఉంటే చెడు ఇవి వస్తాయి హ్యాబిట్స్. సో నేను మమ్మీతో ఎక్కువ ఉండేదాన్ని, సులోచన పాల్గొడతో. సో అది ఎక్కువ నాకు అంటేదన్నమాట ఎక్కువ.